मराठी शेर माझ्या प्रत्येक शिवसैनिकाच्या हातामध्ये मला स्टेनगन द्यावीच लागेल. जिथून मिळेल तिथून मी घेईन. बाल ठाकरे जमलेल्या माझ्या तमाम हिंदू बांधवांनो, भगिनींनो आणि मातांनो, బాల్ ఠాక్రే అంటే ఒక్క ముంబై మాత్రమే కాదు, యావత్ దేశాన్ని సైతం గడగడలాడించిన మహానేత. मात्र त्या शत्रूशी मुकाबला केल्याशिवाय स्वस्थ बसणार नाही. వయస్సు మీరినా తగ్గని రాజసం ఆయన సొంతం. నిజానికి బాల్ ఠాక్రే ఏం చేసినా అది సంచలనమే. ఆయన ఎప్పుడు ఏం చేస్తుంటారా అని ఒకప్పుడు ప్రత్యర్థులు ఒడికిపోయేవారు. తన పలుకుబడి ఇటీవల అప్పుడప్పుడు కాస్తంత తగ్గినా నేనున్నా అంటూ గాండ్రిస్తూ వచ్చారు. స్వరాష్ట్రానికి చెందిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని డర్టీ గేమ్ గా అభివర్ణించిన సాహసి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పై వివాదాస్పద కార్టూన్లు వేసిన ధైర్యశాలి. दंगल बाळासाहेबांच्या अग्रलेखामुळे झाली, सगळा माझ्याचमुळे झालं, त्यांना पोरं झाली, माझ्यामुळे झाली. దేశం యావత్తును తన వైపుకు తిప్పుకున్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుసుకునేందుకు సైతం నిరాకరించిన దమ్మున్న నేత. అందుకే ఠాక్రే అంటే పార్టీ కార్యకర్తలకే కాదు, కరుడుగట్టిన హిందుత్వవాదులకు అమిత ఇష్టం. ఏ విషయం పైన అయినా నేను కనీసం గంట సేపు అనర్గళంగా మాట్లాడగలను అని ఒక వ్యక్తి అంటే, ఏ విషయం లేకున్నా నేను 2 గంటల పాటు మాట్లాడగలను అని అన్నాడు రెండో వ్యక్తి. అలా రెండో కోవకి చెందిన వ్యక్తే బాల్ ఠాక్రే. వాదించటంలో మేటి, వివాదాలు సృష్టించటంలో ఘనాపాటి, తార్కికత, హేతుబద్ధత వంటివి తన వాదనలో లేకున్నా అవతలి వారిని బుట్టలో వేసుకోగల ప్రతిభాశాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పూణేలో 1926 జనవరి 23న జన్మించిన బాల్ ఠాక్రే రాజకీయ కార్టూనిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించారు. ముంబైలోని ది ప్రీ ప్రెస్ జర్నల్ లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా మార్మిక్ అనే రాజకీయ వార్తాపత్రికను స్థాపించారు. ఆయన రాజకీయ ఆలోచన ధోరణిపై తండ్రి కేశవ్ సీతారాం ఠాక్రే ప్రభావం ఎంతగానో ఉంది. మహారాష్ట్ర పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సాగిన ఉద్యమంలో ఠాక్రే కీలక పాత్ర పోషించారు. ముంబైలో ఉత్తర దక్షిణాది భారతదేశాలకు చెందిన స్థానికేతరుల ప్రాబల్యం పెరగటాన్ని బాల్ ఠాక్రే జీర్ణించుకోలేకపోయారు. ఆయన తెచ్చిన స్థానిక పిలుపుతో మహారాష్ట్ర అల్లకల్లోలమైంది. ప్రభుత్వం దిగొచ్చింది. స్థానికులకు 80% రిజర్వేషన్ల కల్పనకు సమ్మతించింది. ఆ తర్వాత భూమిపుత్రులు అనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అదే సమయంలో శివసేన అనే పార్టీని స్థాపించారు. ఛత్రపతి శివాజీ పేరు వచ్చేలా ఆయన తమ పార్టీ కార్యకర్తలకు శివ సైనికులు అని నామకరణం చేశారు. వివాదాలు సృష్టించడం బాల్ ఠాక్రేకి కొత్తమే కాదు. నియంత హిట్లర్ అంటే తనకు అభిమానమని బాహటంగా ప్రకటించారు. ముస్లింలపై వ్యతిరేకతను వెలిబుచ్చటం, ఎల్టీటీఈకి మద్దతు పలకటం, వాలంటైన్స్ డే వేడుకలను వ్యతిరేకించడం లాంటివన్నీ పలు వివాదాలు రేకెత్తించాయి. సామ్నా పత్రికలో ఆయన కార్టూన్లు, వ్యాసాలు పలుమార్లు వివాదాలకు కారణమయ్యాయి. అలాంటి ఠాక్రేకు భార్య, 3 కుమారులు ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఓ సంచలన రాజకీయవేత్త బాల్ ఠాక్రే. మరాఠీల ఆత్మగౌరవ నినాదంతో, మరాఠీల హక్కుల పోరాటంతో ఆయన తన ప్రాంతీయ రాజకీయాలను నడిపించారు. హిందుత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు, ఆకలింపు చేసుకున్నారు. ఆయనను శివ సైనికులే కాదు, మహారాష్ట్ర ప్రజలంతా దేవుడిలాగా ఆరాధిస్తారు. ఆయన ఉద్రేక ప్రసంగాలు అనేక మంది అభిమానులను తయారు చేశాయి. మరికొందరిలో స్ఫూర్తిని రలించాయి. మరాఠీ మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఆయన తండ్రి ఆందోళన చేశారు. ముంబైలో ఇతర రాష్ట్రాల నుంచి పెరుగుతున్న ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బాల్ ఠాక్రే మార్మిక్ అనే వార్తాపత్రికను ప్రారంభించి వలసలపై, మరాఠీలపై, ఇతరుల ఆధిపత్యంపై పలు కథనాలు తన పత్రికలో రాసేవారు. శివసేన ఏర్పడిన సమయంలో అన్షీటేక్ సమాజ్కరణ్, విస్టేక్ రాజ్కరణ్ అనే నినాదాన్ని బాల్ ఠాక్రే ఇచ్చారు. అంటే 80% సమాజం, 20% రాజకీయాలు చేయాలని దాని అర్థం. పార్టీ ఏర్పడిన కొద్ది కాలానికే శివసేన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మహారాష్ట్ర స్థానికుల సమస్య కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం చేయడానికి మహారాష్ట్రకు వచ్చిన వారిపై అనేక దాడులు జరగడంతో క్రమంగా పార్టీ మరాఠీ మనుష్య సమస్య నుంచి హిందుత్వ రాజకీయాలకు తన తీరును మార్చుకుంది. 1990లో శివసేన మొదటిసారి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇందులో పార్టీ 183 అభ్యర్థులను నిలపగా 52 మంది గెలిచారు. అంతకుముందు 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి శివసేన నాయకుడు ఎంపీగా విజయం అందుకున్నారు. బాల్ ఠాక్రే స్వయంగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. కానీ 90వ దశకంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారారు. బాల్ ఠాక్రే తండ్రి కేశవ్ సీతారాం ఠాక్రే సంయుక్త మహారాష్ట్ర ఆందోళనలో చురుగ్గా పనిచేశారు. ముంబై రాజధానిగా మరాఠీలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆ ఉద్యమం నడిచింది. గుజరాత్ నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ చేసిన ఆందోళన కారణంగా కేశవ్ సీతారాం జైలుకు కూడా వెళ్లారు. బాల్ ఠాక్రేకు హిట్లర్ అంటే ఎనలేని అభిమానం. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన శివసేన
1995 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రిమోట్ కంట్రోల్ తో ఠాక్రే ప్రభుత్వాన్ని నడిపారని అంటారు. ముఖ్యమంత్రి మాత్రం కాలేకపోయారు. హిందుత్వను తన ఎజెండాలోకి తీసుకుని మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను కూడా బాల్ ఠాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ ను ముస్లిం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి హిందుత్వమే శరణ్యమని ఆయన నమ్ముతూ వచ్చారు. పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించిన దిలీప్ కుమార్ ను ఠాక్రే వ్యతిరేకించారు. షారుఖ్ ఖాన్ మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారం లేకుండానే ఆయన ఇంటికి రాజకీయ నేతలు, వ్యాపార పారిశ్రామిక అధిపతులు, సినీ ప్రముఖులు వచ్చేవారు. మతతత్వ ప్రాతిపదికపై ఓటు వేయాలని ప్రజలకు సూచించినందుకు ఆయన 6 ఏళ్ల పాటు 1999 డిసెంబర్ 11 నుంచి 2005 డిసెంబర్ 11వ తేదీ వరకు చిక్కులు ఎదుర్కొన్నారు. తాను ప్రతి ముస్లింకు వ్యతిరేకి కాదని, ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశ నియమాలను పాటించని వారికే తాను వ్యతిరేకమని చెప్పేవారు. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని చాటిన రాజకీయవేత్తల్లో బాల్ ఠాక్రే ఒక్కరే. అయితే తమిళనాడు అన్నాదురై, ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు వంటి ప్రాంతీయ దిగ్గజాల రాజకీయాలకు బాల్ ఠాక్రే రాజకీయాలకు చాలా తేడా ఉంది. మరాఠీ షేర్. माझ्या प्रत्येक शिवसैनिकाच्या हातामध्ये मला स्टेनगन द्यावीच लागेल. जिथून मिळेल तिथून मी घेईन. बाल ठाकरे. जमलेल्या माझ्या तमाम हिंदू बांधवांनो, भगिनींनो आणि मातांनो, బాల్ ఠాక్రే అంటే ఒక్క ముంబై మాత్రమే కాదు, యావత్ దేశాన్ని సైతం గడగడలాడించిన మహానేత. पण मात्र त्या शत्रूशी मुकाबला केल्याशिवाय स्वस्थ बसणार नाही. వయస్సు మీరినా తగ్గని రాజసం ఆయన సొంతం. నిజానికి బాల్ ఠాక్రే ఏం చేసినా అది సంచలనమే. ఆయన ఎప్పుడు ఏం చేస్తుంటారా అని ఒకప్పుడు ప్రత్యర్థులు ఒడికిపోయేవారు. తన పలుకుబడి ఇటీవల అప్పుడప్పుడు కాస్తంత తగ్గినా నేనున్నా అంటూ గాండ్రిస్తూ వచ్చారు. స్వరాష్ట్రానికి చెందిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని డర్టీ గేమ్ గా అభివర్ణించిన సాహసి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పై వివాదాస్పద కార్టూన్లు వేసిన ధైర్యశాలి. दंगल बाळासाहेबांच्या अग्रलेखामुळे झाली, सगळा माझ्याचमुळे झालं, त्यांना पोरं झाली, माझ्यामुळे झाली. దేశం యావత్తును తన వైపుకు తిప్పుకున్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుసుకునేందుకు సైతం నిరాకరించిన దమ్మున్న నేత. అందుకే ఠాక్రే అంటే పార్టీ కార్యకర్తలకే కాదు, కరుడుగట్టిన హిందుత్వవాదులకు అమిత ఇష్టం. ఏ విషయం పైన అయినా నేను కనీసం గంట సేపు అనర్గళంగా మాట్లాడగలను అని ఒక వ్యక్తి అంటే, ఏ విషయం లేకున్నా నేను 2 గంటల పాటు మాట్లాడగలను అని అన్నాడు రెండో వ్యక్తి. అలా రెండో కోవకి చెందిన వ్యక్తే బాల్ ఠాక్రే. వాదించటంలో మేటి, వివాదాలు సృష్టించటంలో ఘనాపాటి. తార్కికత, హేతుబద్ధత వంటివి తన వాదనలో లేకున్నా అవతలి వారిని బుట్టలో వేసుకోగల ప్రతిభాశాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పూణేలో 1926 జనవరి 23న జన్మించిన బాల్ ఠాక్రే రాజకీయ కార్టూనిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించారు. ముంబైలోని ది ప్రీ ప్రెస్ జర్నల్ లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా మార్మిక్ అనే రాజకీయ వార్తాపత్రికను స్థాపించారు. ఆయన రాజకీయ ఆలోచన ధోరణిపై తండ్రి కేశవ్ సీతారాం ఠాక్రే ప్రభావం ఎంతగానో ఉంది. మహారాష్ట్ర పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సాగిన ఉద్యమంలో ఠాక్రే కీలక పాత్ర పోషించారు. ముంబైలో ఉత్తర, దక్షిణాది భారతదేశాలకు చెందిన స్థానికేతరుల ప్రాబల్యం పెరగటాన్ని బాల్ ఠాక్రే జీర్ణించుకోలేకపోయారు. ఆయన తెచ్చిన స్థానిక పిలుపుతో మహారాష్ట్ర అల్లకల్లోలమైంది. ప్రభుత్వం దిగొచ్చింది. స్థానికులకు 80% రిజర్వేషన్ల కల్పనకు సమ్మతించింది. ఆ తర్వాత భూమిపుత్రులు అనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అదే సమయంలో శివసేన అనే పార్టీని స్థాపించారు. ఛత్రపతి శివాజీ పేరు వచ్చేలా ఆయన తమ పార్టీ కార్యకర్తలకు శివ సైనికులు అని నామకరణం చేశారు. వివాదాలు సృష్టించడం బాల్ ఠాక్రేకి కొత్తమే కాదు. నియంత హిట్లర్ అంటే తనకు అభిమానమని బాహటంగా ప్రకటించారు. ముస్లింలపై వ్యతిరేకతను వెలిబుచ్చటం, ఎల్టీటీఈకి మద్దతు పలకటం, వాలంటైన్స్ డే వేడుకలను వ్యతిరేకించడం లాంటివన్నీ పలు వివాదాలు రేకెత్తించాయి. సామ్నా పత్రికలో ఆయన కార్టూన్లు, వ్యాసాలు పలుమార్లు వివాదాలకు కారణమయ్యాయి. అలాంటి ఠాక్రేకు భార్య, 3 కుమారులు ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఓ సంచలన రాజకీయవేత్త బాల్ ఠాక్రే. మరాఠీల ఆత్మగౌరవ నినాదంతో, మరాఠీల హక్కుల పోరాటంతో ఆయన తన ప్రాంతీయ రాజకీయాలను నడిపించారు. హిందుత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు, ఆకలింపు చేసుకున్నారు. ఆయనను శివ సైనికులే కాదు, మహారాష్ట్ర ప్రజలంతా దేవుడిలాగా ఆరాధిస్తారు. ఆయన ఉద్రేక ప్రసంగాలు అనేక మంది అభిమానులను తయారు చేశాయి. మరికొందరిలో స్ఫూర్తిని రలించాయి. మరాఠీ మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఆయన తండ్రి ఆందోళన చేశారు. ముంబైలో ఇతర రాష్ట్రాల నుంచి పెరుగుతున్న ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బాల్ ఠాక్రే మార్మిక్ అనే వార్తాపత్రికను ప్రారంభించి వలసలపై, మరాఠీలపై, ఇతరుల ఆధిపత్యంపై పలు కథనాలు తన పత్రికలో రాసేవారు. శివసేన ఏర్పడిన సమయంలో అన్షీటేక్ సమాజ్కరణ్, విస్టేక్ రాజ్కరణ్ అనే నినాదాన్ని బాల్ ఠాక్రే ఇచ్చారు. అంటే 80% సమాజం, 20% రాజకీయాలు చేయాలని దానర్థం. పార్టీ ఏర్పడిన కొద్ది కాలానికే శివసేన బాగా ప్రాచుర్యంలోకి
అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్ర స్థానికుల సమస్య కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం చేయడానికి మహారాష్ట్రకు వచ్చిన వారిపై అనేక దాడులు జరగడంతో క్రమంగా పార్టీ మరాఠీ మనుష్ సమస్య నుంచి హిందుత్వ రాజకీయాలకు తన తీరును మార్చుకుంది. 1990లో శివసేన మొదటిసారి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇందులో పార్టీ 183 అభ్యర్థులను నిలపగా 52 మంది గెలిచారు. అంతకుముందు 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి శివసేన నాయకుడు ఎంపీగా విజయం అందుకున్నారు. బాల్ ఠాక్రే స్వయంగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. కానీ 90వ దశకంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారారు. బాల్ ఠాక్రే తండ్రి కేశవ్ సీతారాం ఠాక్రే సంయుక్త మహారాష్ట్ర ఆందోళనలో చురుగ్గా పనిచేశారు. ముంబై రాజధానిగా మరాఠీలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆ ఉద్యమం నడిచింది. గుజరాత్ నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ చేసిన ఆందోళన కారణంగా కేశవ్ సీతారాం జైలుకు కూడా వెళ్లారు. బాల్ ఠాక్రేకు హిట్లర్ అంటే ఎనలేని అభిమానం. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన శివసేన 1995 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రిమోట్ కంట్రోల్ తో ఠాక్రే ప్రభుత్వాన్ని నడిపారని అంటారు. ముఖ్యమంత్రి మాత్రం కాలేకపోయారు. హిందుత్వను తన ఎజెండాలోకి తీసుకుని మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను కూడా బాల్ ఠాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ ను ముస్లిం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి హిందుత్వమే శరణ్యమని ఆయన నమ్ముతూ వచ్చారు. పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించిన దిలీప్ కుమార్ ను ఠాక్రే వ్యతిరేకించారు. షారుఖ్ ఖాన్ మైనేమీజ్ ఖాన్ చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారం లేకుండానే ఆయన ఇంటికి రాజకీయ నేతలు, వ్యాపార పారిశ్రామిక అధిపతులు, సినీ ప్రముఖులు వచ్చేవారు. మతతత్వ ప్రాతిపదికపై ఓటు వేయాలని ప్రజలకు సూచించినందుకు ఆయన 6 ఏళ్ల పాటు 1999 డిసెంబర్ 11 నుంచి 2005 డిసెంబర్ 11వ తేదీ వరకు చిక్కులు ఎదుర్కొన్నారు. తాను ప్రతి ముస్లింకు వ్యతిరేకి కాదని, ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశ నియమాలను పాటించని వారికే తాను వ్యతిరేకమని చెప్పేవారు. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని చాటిన రాజకీయవేత్తల్లో బాల్ ఠాక్రే ఒక్కరే. అయితే తమిళనాడు అనాదురై, ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు వంటి ప్రాంతీయ దిగ్గజాల రాజకీయాలకు బాల్ ఠాక్రే రాజకీయాలకు చాలా తేడా ఉంది.